మన పొరుగున ఇంకో ఉగ్రదేశం ఆవిర్భవించింది. దాని పేరే బంగ్లాదేశ్. ఉగ్రవాదులకి ఓపెన్ సపోర్ట్ చేస్తూ జైళ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని బయటకు తీసుకొచ్చినటువంటి యూనస్ ఇప్పుడు అక్కడ నడుపుతున్నాడు. అతనికి అమెరికా మద్దతు ఉంది. పాకిస్తాన్తో స్నేహం మెయింటైన్ చేస్తున్నాడు. తద్వారా పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల మద్దతు ఉంది. ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరూ కలిసి నడుపుతున్నటువంటి ఆట. ఏం చేయడానికే ఉంటుంది ఇందులో? మన దగ్గరకు వచ్చే కుట్రల్ని కంట్రోల్ చేయడం తప్పించేయడానికి ఏం లేదు. ఎందుకని అమెరికా కూడా తెర వెనక దానికి సహకరిస్తుంది. అమెరికా ఇక్కడ ఒక ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి దాష్టికం. అది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఏకంగా ఢాకాకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్ అంటే లైక్ ఏ కలెక్టర్ హోదాలో యూనస్సు హిజుబ్ ఉత్ తహ్రీర్ అనేటటువంటి టెర్రరిస్ట్ని గతంలో టెర్రరిజం యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి 8 సంవత్సరాలుగా జైల్లో ఉన్నోడిని మొన్ననే విడిచిపెట్టి ఇప్పుడు వాడికి అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగం ఇచ్చేశాడు. ఎక్కడ? ఢాకాకి. ఎస్పెషల్లీ ఏ ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో దానికే ఢాకా అడ్మినిస్ట్రేటర్గా ఇచ్చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తీవ్రవాదులకి అవకాశాలు ఇచ్చేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నది యూనస్ సర్కార్ అన్నమాట.